హాయ్ అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎంతో యమీ అండ్ టేస్టీ కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని చూడండి, ఇలా చెక్కు తీయాలండి. ఇలా చెక్కు తీసిన కాకరకాయలలో మనం 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేయాలండి. ఇలా పసుపు సాల్ట్ వేసాక వాటిని ఇలా చూడండి, ఇలా మిక్స్ చేయాలండి. ఇలా ప్రెస్ చేస్తూ ఇలా ఒకసారి అంతా పసుపు సాల్ట్ ఇలా పట్టించాలి కాకరకాయలకి. ఇలా పట్టించి 10 మినిట్స్ వదిలేయాలండి. అలా చేయడం వల్ల కాకరకాయలలో ఉన్న చేదంతా దూరం అవుతుంది. సో మన కాకరకాయ ఉల్లికారంకి కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూడండి. 2 బిగ్ సైజ్ ఆనియన్స్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు తీసుకుంటున్నానండి. సో ఇలా అందులో మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం అండి. ఇది కాకరకాయ ఉల్లికారం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. 3 to 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేయాలండి. ఇలా వేసి చూడండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, అంతే అండి. ఇలా పేస్ట్ చేసిన మిక్స్చర్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి మనకి 10 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా రిలీజ్ అయింది కదండి. ఆ వాటర్లోనే మనకి చేదంతా సపరేట్ అవుతుందండి. ఇలా ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా ప్రెస్ చేసి మనం ఆ కాకరకాయలలో చూడండి లోపల గుజ్జు ఉంటుంది కదండి, గింజలు ఉంటాయి కదా, ఆ గింజలని ఇలా మనం నైఫ్తో సపరేట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆ ఉల్లికారం ఇందులో స్టఫ్ చేస్తాం కాబట్టి. సో అలా మనకి గింజలన్నీ లోపల ఒక్కొక్క కాకరకాయ పీస్లో ఇలా తీసేయాలండి. ఇలా తీసేసిన కాకరకాయలలో చూడండి ఇలా మనం ఉల్లికారంని స్టఫ్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం స్టఫింగ్ చేసుకోవాలండి. ఇలా అన్ని కాకరకాయలు అదే విధంగా మనం స్టఫింగ్ చేసుకోవాలండి. ఇలా స్టఫింగ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో అరౌండ్ 3 to 4 టేబుల్ స్పూన్స్ అండి ఆయిల్, కొద్దిగా మనకి ఎక్కువగానే పడుతుంది. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో నెక్స్ట్ వేరే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక జస్ట్ 1/4 టీ స్పూన్ పసుపు వేసేసి మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కాకరకాయలన్నీ అందులో వేసేయాలి. ఇలా అన్నీ కాకరకాయ ముక్కలు వేసేసి మనం మూత పెట్టేయాలండి. ఒక 10 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. మంట లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మగ్గనివ్వాలండి. సో చూడండి 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలండి. ఫాస్ట్గా బాగా మిక్స్ చేస్తే స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది. సో మరి ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మెల్లిగా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలండి అన్నీ. ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూడండి మనకి హాఫ్ కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇలా ఇంకొక 10 మినిట్స్ తర్వాత మిక్స్ చేసి మన మిగతా మిక్స్చర్ ఉంది కదండి ఉల్లికారం, ఆ మిక్స్చర్ని కూడా అందులో వేసేసి ఆ కాకరకాయ ముక్కలకు అంతా పట్టేలాగా ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేసి మనం మూత పెట్టేయాలండి. సో మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి. మీకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తే ఒక 2 pinches వరకు సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేసి ఇంకొక అరౌండ్ 2 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. చూడండి ఆల్మోస్ట్ మనకి 80% కుక్ అయిందండి. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి చూడండి ఆయిల్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనకు కొద్దిగా డార్క్ కలర్ అవ్వాలండి. అప్పుడు అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. ఇంకొక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి చూడండి మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఇందులో మనం కొద్దిగా చింతపండు కూడా వేసాం కాబట్టి అరౌండ్ మనకి 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. టేస్ట్లో మాత్రం ఏమాత్రం చేంజ్ రాదండి. సో మరి ఈ పర్ఫెక్ట్ కాకరకాయ ఉల్లికారం మీకు నచ్చింది అనుకుంటాను. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇలా వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి. సో కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.